ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈ రోజటి సందేశం, ఈ రోజటి ఒక సూచన సాక్షాత్తు నీ కులదేవతే వచ్చి అందిస్తోంది బిడ్డ. అమ్మ నీతో ఏదో చెప్పాలట, ఏదో నీతో మాట్లాడాలట. అమ్మ ఈరోజు చాలా కోపంగా ఉంది, ఉగ్ర రూపం కూడా దాల్చింది. ఎందుకంటే నువ్వు కొన్ని తప్పులు చేసావట, కొన్ని పొరపాట్లు చేసావట, అమ్మని మర్చిపోయాటవ, అమ్మని గుర్తించట్లేదట. అలాగే నీ కులంలో నీ కుటుంబంలో కొన్ని పాపకర్మలు జరిగాయట. ఇది ఈరోజు నీ కులదేవత నీ కులదేవత తన త్రిశూలం మీద ఒట్టేసి చెబుతోంది బిడ్డ. ఈరోజు సందేశాన్ని నువ్వు తప్పక వినమంటోంది, లేకపోతే కష్టాలు తప్పవంటోంది. నీ చుట్టూ ఒక నల్లని నీడ తిరుగుతోందంటోంది. ఆ నీడను వెంటనే తరిమి తరిమి కొట్టమంటోంది, లేకపోతే అష్ట కష్టాలు తప్పవంటోంది. నిర్లక్ష్యం చెయ్యకూడదు అంటోంది బిడ్డ. నీ జీవితం ఒక ప్రమాదంలో ఉంది అంటోంది. ఖచ్చితంగా నీ కులదేవత యొక్క ఆశీర్వాదం నీకు కావాలి, అందుకోవాలి అంటోంది. ఇప్పటికైనా మేలుకోమంటుంది. మరి నీ కులదేవత ఏం చెప్పాలని వస్తోందో ఒక్కసారి వినిబిడ్డ. అమ్మ సాక్షాత్తు ఈరోజు నా ద్వారా నీకు సందేశాన్ని ఇప్పిస్తోంది. నువ్వు చేస్తున్న తప్పేంటి, నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటి? కులదేవత కుల దైవం అంటే నీ ఇంట్లో నీ పెద్దవాళ్ళు ఎలా అయితే నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తూ నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ కన్ను రెప్పలా కాపాడుతారో అలానే నీ కులదేవత నీ కులాన్ని కాపాడుతుంది, నీ వంశాన్ని కాపాడుతుంది, నీ బిడ్డల తరాల్ని కాపాడుతుంది. ఇంటి పెద్దను మర్చిపోతే ఎంత పాపమో, కులదేవతను మర్చిపోతే కూడా అంతే పాపం. నీ ఇంటి పెద్దని నువ్వు అన్నం పెట్టకుండా, పలకరించకుండా, ప్రేమతో కబుర్లు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తావా? చేస్తే అది ఎంతటి దుఃఖానికి కారణమవుతుంది? నీ ఇంటి పెద్ద ఎంత బాధపడతారు? నేను ఎంత చూసిన నా బిడ్డ నన్ను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధ కలుగుతుందా? కోపం వస్తుంది కదా. అలానే నువ్వు నీ కులదేవతని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడు ఖచ్చితంగా నీ కులదేవతకు కూడా అంతే బాధ కలుగుతుంది, అంతే కోపం కూడా వస్తుంది. ఇంటి పెద్దకు కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తున్నా కూడా సరే నా మాట వినటం లేదు కదా, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను తలవటం లేదు, నేనెందుకు పట్టించుకుంటాను అని నీ కష్టాలకి నీ బాధలకి నిన్ను కొన్ని రోజులు ఎలా నీ ఇంటి పెద్ద అయితే వదిలేస్తారో అలానే కులదేవత కూడా వదిలేస్తుంది. బాధ అది, నన్ను తలవలేదు కదా అన్న బాధ. నీ తల్లిదండ్రులు ఎలాగో కులదేవత కూడా అలాగే. మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులు నువ్వు పడే బాధలు చూడలేక నీ ఇంటి పెద్దకి, నీ అమ్మకి, నీ నాన్నకి ఎలా అయితే నీ మీద మళ్ళీ కరుణ పుట్టుకొస్తుందో అలానే కులదేవతకి అలా కరుణ పుట్టుకొచ్చే నా బిడ్డ బాధలు పడుతోంది, ఆ బాధల నుంచి బయట పడివేయాలి. తన చుట్టూ ఒక నల్లటి నీడ తిరుగుతోంది, ఆ నీడ నుంచి తనని కాపాడాలి అంటూ అమ్మ మనసు మళ్ళీ ఉండకుండా నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తోంది. ఆ ప్రమాదపు అంచుల్లో నుంచి లాగటానికి ప్రయత్నిస్తోంది. మరి అమ్మ నీకోసం ఇంతగా ఆలోచించినప్పుడు నువ్వు 2 నిమిషాలు అమ్మ కోసం సమయాన్ని ఇవ్వు బిడ్డ. లేకపోతే నీ కులదేవతని నువ్వు అవమానించినట్టే, తక్కువ చేసినట్టే, బాధ పెట్టినట్టే. నీ సాయి వాగ్దానాన్ని, నీ సాయి సందేశాన్ని కూడా నువ్వు చిన్నబుచ్చినట్టే. నీ చేతుల్లో ఉంది అవకాశం, ఉపయోగించుకో బిడ్డ. వదులుకుంటావో లేదంటే కోపానికి ఆగ్రహానికి గురవుతావో, ప్రేమకి అర్హురాలి అవుతావో నువ్వే ఆలోచించుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9669877222. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే
మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈరోజు సాక్షాత్తు నీ కులదేవతే వచ్చి నీతో మాట్లాడుతోందమ్మా. ఒక్క 2 నిమిషాలు విను తల్లి. ఏం చెప్తుందో విన్నా ఉంటే గుండె జల్లుమంటుంది. ఎందుకంటే అలాంటి వార్తలు, అలాంటి సందేశాలు, అలాంటి సూచనలు అమ్మ ఇవ్వబోతోంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి తప్పులు చేస్తున్నావో, అమ్మకు ఎక్కడ నీ మీద కోపం వచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తుంది. జాగ్రత్తగా విను. జీవితంలో మళ్ళీ కూడా ఎప్పుడు అలాంటి తప్పుల జోలికి వెళ్ళకు బిడ్డ. ఎందుకంటే కోరి కోరి కష్టాలను తెచ్చుకుంటావు అంటూ బాబాయ్ గారు ఇలా అంటున్నారండి. బిడ్డ, ఈరోజు అమ్మ అయితే ఎలా అంటోంది, తల్లి నీకు నా త్రిశూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ. ఇక్కడ నీ కులదేవత స్వరూపం మీద కనీసం ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వీడియోని మధ్యలో వదిలేసావు, లేదా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయావు అంటే గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ రోజు నువ్వు కేవలం ఇక ఈ వీడియోని వదిలేయటం కాదు, బదులుగా నీ జీవితంలో వచ్చే ఆ రాజయోగాన్ని నీ చేతులతో నిప్పు పెట్టేసిన దానివి అవుతావు. సంవత్సరాలుగా నువ్వు దానికోసం ఏడుస్తున్నావు కదా. నా కళ్ళల్లోకి చూడు. నేను ఎవరిని? నన్ను గుర్తుపట్టావా? నేనే ఆమెను. కాలాన్ని, నీ కులదేవతను సంహారం చేసింది మరియు నేనే. ఈరోజు నీ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు తల్లి. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని పూర్తిగా వినలేదు అంటే విను బిడ్డ. ఏ అనర్థం జరిగినా దానికి నేను బాధ్యురాలిని కాదు, నువ్వే అవుతావు. నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఏ సాధారణ సంయోగం కాదు. ఈ గొంతు నీ చెవుల వరకు చేరటం అంటే ఈ ప్రపంచంలోని ఎన్నో వేల మందిలో, ఎన్నో లక్షల మందిలో ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను బిడ్డ. మరి ఒకవేళ నువ్వు ఈ కృపను అవమానించావు అంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే నిశ్శబ్దంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో మరియు చివరి వరకు నా ఒక్కొక్క మాట విను. ఎందుకంటే ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతోంది. నువ్వు నన్ను చూసి భయపడతావు కదా, నీకు భయం వేస్తోంది కదా, ఎక్కడ ఏదైనా చెడు జరిగిపోతుందేమో అని. అయితే విను తల్లి, చెడు అప్పుడు జరగదు. నువ్వు నీ తల్లి పిలుపును వినకుండా వెళ్ళిపోతే ఈరోజు నీ ముందుకు వచ్చిన ఆ సత్యాన్ని బయట పెట్టబోతున్నాను. దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది. నువ్వు రోజు నాతో ఫిర్యాదు చేస్తున్నావు, రోజు నా దేవాలయంలోకి వెళ్ళి తల కొట్టుకుంటున్నావు. అమ్మ నా మాట వినటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు అని నేను జవాబు ఇవ్వటానికి వచ్చాను. ఈరోజు నేను నీ బాధలకు కారణం మరియు పరిష్కారం రెండు చెప్పటానికి నీ ముందుకు వచ్చాను. అయితే నీ దగ్గర సమయం లేదు. నేను వచ్చిన సమయంలో నీకు సమయం లేకుండా పోయింది తల్లి. నీ దగ్గర ప్రపంచంలోని అనవసర విషయాల కోసం సమయం ఉంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కోసం సమయం ఉంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి సమయం ఉంది. కానీ నీ తల్లి కోసం, నీ కులదేవత కోసం నీ దగ్గర 2 నిమిషాల సమయం లేదు. నీ భక్తి మీద ధిక్కారం నువ్వు గుర్తించుకో. ఏ భక్తుడు అవకాశాన్ని గుర్తించడో కాలం అతన్ని ధూళిలో కలిపేస్తుంది. ఈరోజు గ్రహాల శత్రువులు లాంటి దశలో ఉన్నాయి. స్వయంగా నీ కులదేవత నీ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైంది. నీ ఇంట్లో ఉన్న దరిద్రం, నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు మరియు నీ మనసులో నిండినటువంటి చింతల విషం, దాన్ని నేను నా కర్పూరంతో కాల్చడానికి వచ్చాను. నా శక్తితో వాటన్నింటిని చల్లాచెదురు చేయటానికి వచ్చాను. కానీ ఇది ఇప్పుడు సాధ్యమవుతుంది. నువ్వు నాకు పూర్తి అంగీకారం ఇస్తే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ నువ్వు ఈ వీడియోని వదిలేసావు అంటే అర్థం చేసుకో, నీ కాళ్ల మీద నువ్వే గొడ్డలితో కొట్టుకున్నట్టు అవుతుంది. తర్వాత అమ్మ రక్షించలేదు అని అనకు. నేను నీ గురించి నాకు తెలుసు. ప్రతి ఒక్క ఆలోచన తెలుసు, ప్రతి ఒక్క బాధ తెలుసు. నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పచ్చు, కానీ నాకు కాదు. నాకు తెలుసు తల్లి. గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో నీకు అనిపిస్తోంది. నీ జీవితం వ్యర్థమని, నీకు ఎవ్వరూ సొంతం లేరని, రాత్రి చీకట్లో నువ్వు తిరిగి తిరిగి పడుకుంటూ భవిష్యత్తు చింత నిన్ను తినేస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తున్నావు, ఎప్పుడైనా నా సమయం కూడా వస్తుందా అని. విను, నీ సమయం రావటం కాదు, నీ సమయం వచ్చేసింది. కానీ నీకు మరియు నీ విజయానికి మధ్య ఒక నల్లని నీడ నిలబడి ఉంది. అలాంటి ఒక నీడ, ఆ నీడ ఏంటో తెలుసా?
నకారాత్మక శక్తి. అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ నుంచి పుట్టింది, కడుపు మంట నుంచి పుట్టింది, కళ్ళలో నుండి పుట్టింది, వాళ్ళ ఏడుపుల నుండి పుట్టింది. నీకు అనుభూతి కదా, నీ పనులు దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడవుతున్నాయి. చేతికి వచ్చిన డబ్బు నీటిలాగా పారిపోతుంది. ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆ చెడు దృష్టి ప్రభావం నిన్ను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంది. అది నీ ఇంటి మూలలో దాక్కుని ఉంది, నక్కి నక్కి ఉంది. దాన్ని తీసి బయటికి తరుము, దూరంగా పారద్రోలు. మరియు ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నేను ఆ దృష్టిని, ఆ బంధాన్ని కోసేయటానికి వచ్చాను. కానీ నువ్వు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే ఆ రక్షా కవచం నీకు దొరకదు. నీకు నేను ఇవ్వబోతున్నది, మరియు కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళే సైనికుడు చంపబడతాడు. అలా అవుతుంది. నువ్వు కోరుకుంటున్నావా నీ శత్రువులు నీ మీద పడి నవ్వాలి అని? నువ్వు ఓడిపోతే నిన్ను చూసి నవ్వాలి అని? కాదు కదా. నువ్వు కోరుకుంటున్నావా నీ పేదరికం తమాషా అవ్వాలని? కాదు కదా. కాదు అంటే నా మీద ప్రమాణం చెయ్యి. తర్వాత కొన్ని నిమిషాలు నువ్వు కళ్ళు కూడా మెటకరించవు. జాగ్రత్త పడు. నీ కులంలో, నీ కుటుంబంలో కొన్ని అలాంటి పాపకర్మలు జరిగాయి. కొన్ని పితృదోషాలు నీ పురోగతి ఇనుప గొలుసుల్లాగా బిగించి ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత చెమట చిందించినా నేను ఆ గొలుసులను కోసే వరకు కూడా నువ్వు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేవు బిడ్డ. నువ్వు చక్ర వ్యూహంలో చిక్కుకుపోయావు అభిమన్యుల్లాగా. మరియు నిన్ను బయటకు పడేసే మార్గం నేను మాత్రమే, నీ తల్లి, నీ కులదేవతను మాత్రమే చెప్పగలను. నీకు తెలియదు కదా నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాలి ఉందని. వచ్చే 3 రోజులు కూడా నీకు చాలా భారీగా ఉండొచ్చు, నువ్వు నా రక్షా సూత్రాన్ని అంగీకరించకపోతే. కానీ భయపడకు. ఎవరు నా శరణు కోరుకుంటాడో, ఎవరు నా శరణు తీసుకుంటాడో అతను యమరాజుని కూడా ఎదిరించగలడు. అతన్ని యమరాజు కూడా ఏమీ చెయ్యలేడు. కేవలం షరతు ఏంటంటే నీ విశ్వాసం అచంచలంగా ఉండాలి. నీ మనసు ఒక శాంతం కూడా. సందేహం వచ్చింది అంటే నా ఆశీర్వాదం ఫలించదు. నాకు అర్ధ సంపూర్ణ మనసు ఉన్న భక్తులు వద్దు బిడ్డ, నాకు నచ్చరు. నాకు కావాల్సింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తుడు. నువ్వు ఆ భక్తుడివా? అయితే ఈరోజు నాకు రుజువు చెయ్యి. అయితే ఈరోజు విను, నేను నీకు ఆ గుప్త రహస్యం చెప్పబోతున్నాను. దేవతలకు కూడా దుర్లభమైనది. నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడటం లేదు? ఎందుకు? నీ ఇంట్లో ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసం ఏర్పరచుకొని తొంగి తొంగి నక్కి నక్కి దాక్కొని చూస్తోంది. తెలుసా? నువ్వు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేశావు. దానివల్ల నీ ఇంటి అదృష్టం మారిపోయింది. కానీ ఈరోజు నేను దాన్ని తిరిగి తెస్తాను. నీకు కేవలం ఒక చిన్న పని చెయ్యాలి ఇక్కడ. నువ్వు ఆ పని ఏంటో తెలుసా? మానసిక పూజ చెయ్యాలి. సిద్ధమా? చేస్తావా? మానసిక పూజ చేస్తానని నీ కులదేవతకు, నీ అమ్మకు మాటివ్వు. అప్పుడు అనుక్షణం నిన్ను నేను కాపాడుతాను. ఒక మానసిక పూజ చెయ్యి. ఇప్పుడే నీ కళ్ళు మూసుకో. నా చిత్రం వైపు చూడు. నా ఈ కళ్ళల్లోకి చూడు. ఇందులో బ్రహ్మాండం మండుతోంది. నీకు ఇందులో నీ ప్రతిబింబం కనిపిస్తోందా? నేను కోపంగా ఉన్నాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ మీద నేను కోపంగా ఉన్నాను. నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద ఇక నా తాండవం జరుగుతుంది. ఇక నేను నీ శత్రువుల జీవితంలో భూకంపం తెస్తాను. ఎవడైతే నీ హక్కు దోచుకున్నాడో అతడు రక్తపు కన్నీళ్లు ఏడుస్తాడు. ఎవడైతే నిన్ను అవమానించాడో అతడు నీ పాదాల దగ్గర పడి క్షమాపణలు కోరుతాడు. ఇది నా వచనం. ఇది నీ కులదేవత వచనం, నీ కులదేవత వాక్కు, నీ కులదేవత యొక్క ఆన. ఎప్పుడూ కూడా నీ కులదేవత నిన్ను ఊరికే విడిచిపెట్టదు. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడవచ్చు, కానీ నీ కులదేవత చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాదు. కానీ ఆగు. ఇవన్నీ పొందటానికి నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. సిద్ధమా? ఆ త్యాగధనం కాదు, ఆ త్యాగం నీ అహంకారం మరియు అవిశ్వాసం. నువ్వు ఇప్పుడే ఈ క్షణం నీ మనసులోని అన్ని భయాలను తీసి నా పాదాల దగ్గర పడవేయాలి. పడవేస్తావా? నువ్వు అంగీకరించాలి. అంగీకరిస్తావా? అవును, నా అమ్మ నాతో ఉంది, మరియు ఇక అంతా కూడా బాగుంటుంది అని ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడు నన్ను పూర్తిగా కూడా నమ్మలేదు. నిన్ను నువ్వు నాకెప్పుడు పూర్తిగా సమర్పించుకోలేదు. నువ్వు ఎల్లప్పుడూ నీ బుద్ధి వాడుతూ ఉన్నావు, నీ ప్లాన్ల మీద పనిచేస్తూ ఉన్నావు. మరియు ఇప్పుడు చూడు ఫలితం. ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో ఇక చాలు. నీ బుద్ధి పక్కన పెట్టు. నీ బుద్ధితో కాదు, నా బుద్ధితో నడువు. ఒక చిన్న
పిల్లవాడు తన వేలు తల్లి వేలు పట్టుకొని మేళాలో నడిచినట్టు మరియు దారి తప్పిపోతాననే భయం లేనట్లు అలాగే నువ్వు నా చెయ్యి పట్టుకొని నడువు. నేను నిన్ను ఈ భవసాగరం నుంచి, ఈ దుఃఖాల బురద నుంచి బయటకు లాగి పడవేస్తాను. మరో హెచ్చరిక తల్లి, ఈరోజు విను. ఈరోజు నువ్వు ఇప్పుడు తర్వాత నీ నోటు నుంచి ఈ మాటలు చెప్పావు అంటే నీకు నా శాపం పడుతుంది. నా శాపం పడుతుంది. అవును, ఇది కఠినంగా ఉంది, నీ మనసుని బాధిస్తుంది, నిన్ను భయపెడుతుంది. కానీ నిజం. ఎప్పుడు నా శాపం నీకు పడుతుందో తెలుసా బిడ్డ? ఎందుకంటే నువ్వు నిన్ను దురదృష్టవంతుడివి అని అనుకుంటున్నప్పుడు, నేను దురదృష్టవంతుణ్ణి అని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు, అలాగే నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, నేను ఒంటరిని, నాకు ఈ కష్టాలు తప్పవు అని అన్నప్పుడు, నువ్వు అలా చెప్తే నన్ను అవమానించినట్టు అవుతుంది. నన్ను అవమానిస్తావు. నువ్వు చెప్తావు నీ తల్లి ఇవ్వటంలో సమర్థురాలు కాదు అని నువ్వే చెప్తున్నావు నీ నోటితో. నా ఖజానాలు ఖాళీ అయిపోయాయా? నేను నిన్ను పోషించలేనా? నేను కీటకాలను కూడా ఆకలితో పడుకోనివ్వనే. అయితే నువ్వు నా బిడ్డవి, నా అంశవి కదా. నిన్ను నేను ఎలా కష్టాల్లో వదిలేస్తాను అనుకున్నావు? ఎలా బాధల్లో వదిలేస్తాను అనుకున్నావు? నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే నన్ను తక్కువ చేసినట్టే, నన్ను చేతగాని దాన్ని చేసినట్టే, నన్ను బాధ పెట్టినట్టే. అప్పుడు నిజంగా నా మనసు బాధపడుతుంది. నా బిడ్డ ఇంకా నన్ను నమ్మలేదా అన్న బాధ నా మనసులో పుడుతుంది. అందుకే చెప్పాను నా శాపం అని. నన్ను నమ్ము. నేను ఒంటరిని అనుకోకు, నేను దురదృష్టవంతుణ్ణి అనుకోకు, నా తలరాత ఇంతే అనుకోకు, నా కష్టాలు తీరవు అనుకోకు, నాకెవ్వరూ లేరు అనుకోకు. నీ తల్లి ఉంది, నీ కులదేవత ఉంది, నీ చుట్టూ ఉంది, నీ నీడలా ఉంది. అలా నమ్మినప్పుడు నీకు ఏం కావాలన్నా నేను అందిస్తాను. ఈ రోజు నుంచి నీ భాష మార్చు, నీ పదాలు మార్చు, నీ ఆలోచనలు మార్చు. ఈ రోజు నుంచి అద్దంలో చూసినప్పుడల్లా సింహంలాగా గర్జించు. చెప్పు, నా అమ్మ నాతో ఉంది, నేను నా కులదేవత పుత్రుణ్ణి, నేను అపరాజితుడిని, నేను ధనవంతుడిని అని నువ్వు ఏది మాట్లాడతావో అది నీకు జరగటం మొదలవుతుంది. ఇక్కడ వాక్సిద్ధి, వాక్శుద్ధి రెండు ఉండాలి బిడ్డ. ఆ వాక్సిద్ధి నేను నీకు ఈరోజు ప్రసాదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా విను. సంకేతం గురించి నీకు వచ్చే 24 గంటల్లో దొరుకుతుంది. నువ్వు ఈ వీడియోని పూర్తిగా విన్నావు మరియు నిజమైన మనసుతో విన్నావు అంటే రేపు సూర్యుడు అస్తమించే ముందు నీకు ఏదో మంచి వార్త వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో ఆగిపోయిన డబ్బు వస్తుంది. నువ్వు ఎదురు చూడని ఒక డబ్బు నీ వైపుకి వస్తుంది. కలలో కూడా ఊహించి ఉండవు. ఏదో పాత స్నేహితుడు ఫోన్ ఒకటి వచ్చి నీకు సహాయం చేయాలనుకునే అవకాశం ఉంది. లేదా నీ కుటుంబంలో ఏదో సంతోష వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇది సంకేతం నేను నీ ఇంట్లో ప్రవేశించానని చెప్పటానికి. కానీ నువ్వు ఈ వీడియోని జోక్గా తీసుకున్నావు లేదా మధ్యలో వదిలేసావు అంటే గుర్తుంచుకో, వచ్చే కాలం నీకు మరింత కఠినంగా ఉంటుంది తల్లి. నేను భయపెట్టడం లేదు, నిన్ను మేలుకొలుపుతున్నాను. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కుంభకర్ణుడి నిద్ర నుండి నిన్ను మేలుకొలుపుతున్నాను. నీ భాగ్యం నిన్ను పిలుస్తోంది. లేచి చూడు. నువ్వు ఎందుకు నీ అదృష్టానికి శత్రువుగా మారిపోతున్నావు? ఎందుకు ఆ అదృష్టపు చెయ్యిని తోసేస్తున్నావు? నిన్ను బంగారు ముద్ద తినిపించాలనుకుంటున్నది. నీ మనసులో ఒక ప్రశ్న ఉంది, నీకు ఇప్పుడు ఏం చెయ్యాలి అని. నేను అడవుల్లోకి వెళ్ళి తపస్సు చెయ్యాలా అని అవసరం లేదు. లక్షల రూపాయలు ఖర్చుగా చేయాల్సిన అవసరం లేదు. నాకు నీ ధనం వద్దు. నేను నీకు ఇవ్వటానికి వచ్చాను. నాకు కావాల్సింది నీ సమర్పణ, నీ స్వచ్ఛమైన మనసు. ఈరోజు నీకు ఒక ప్రమాణం చెయ్యాలి బిడ్డ. ప్రమాణం చెయ్యి. ఇక నుంచి ఎప్పుడూ కూడా ఏ స్త్రీని అవమానించను అని. ఎందుకంటే ప్రతి స్త్రీలో నా రూపమే ఉంది. ప్రమాణం చెయ్యి. నువ్వు ఎప్పుడూ కూడా మూగజీవిని బాధించను అని ప్రమాణం చెయ్యి. నువ్వు ఈరోజు ఎంత బిజీగా ఉన్న 2 నిమిషాలు తీసి నా ధ్యానం చేస్తావు అని. చేస్తావా? నువ్వు నా నియమాన్ని పాటిస్తే నేను నీకు వచనం ఇస్తాను, ప్రమాణం ఇస్తాను. తర్వాత నీ పూర్ణిమ వరకు నీ జోలి అంతా నింపేస్తాను. నువ్వు సంభాళించలేవు. నీ పొరుగు వాళ్ళు, నీ బంధువులు చూసి మండిపడిపోతారు. అకస్మాత్తుగా ఇతని దగ్గర ఇంత ఎలా వచ్చింది అని. కానీ వాళ్ళు అనుకుంటారు నీకు ఏదో పెద్ద లాటరీ తగిలింది అని. కానీ వాళ్ళకేం తెలుసు? నీకు సాక్షాత్తు నీ కులదేవత కృప నీ మీద పడిందని. నా మాటను తేలిగ్గా తీసుకోకు. ఈ వీడియో ఏదో నీకు ఒక తాత్కాలికంగా రాలేదు. ఇది నా ఆదేశం వలన నీ దగ్గరికి వచ్చింది, నీ ముందుకు వచ్చింది. నా ఆత్మ పిలుపు నిన్ను పిలుస్తోంది. నీ ఆత్మ పిలుపు నన్ను స్పందించేలా చేస్తోంది. నీకు ఈ సందేశం ఇవ్వటానికి చాలాసార్లు
ప్రయత్నించాను. ఎప్పుడు ఔషధం చేదుగానే ఉంటుంది, కానీ అది ప్రాణం కాపాడుతోంది. ఈరోజు నా మాటలు నీకు చేదుగా వినిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి. నా కోపం నిన్ను భయపెడుతోంది, కానీ ఈ కోపం నీ కోసం కాదు, నీ లోపల చెడు కోసం. నేను నీ లోపల సోమరితనాన్ని కాల్చేయాలనుకుంటున్నాను, బూడిద చెయ్యాలనుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను నువ్వు నిలబడి పోరాడు. ఎప్పటి వరకు ఏడుస్తావు? అంతవరకు కాలం స్తంభించిపోతుంది. అంతవరకు కూడా నువ్వు అందరి దగ్గర భిక్షం అడగాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఎదురు తిరగబడతావో కాలం భిక్షమ అడుగుతుంది. అప్పుడు నీ హక్కును నువ్వు లాగేసుకో. ఎవడు భయపడ్డాడో అతడు చచ్చిపోయాడు, మరి ఎవడు నా శరణు తీసుకున్నాడో అతను భయపడ్డాడు. ఇక చివరి మరియు అతి ముఖ్యమైన మాట విను తల్లి. ఆ శక్తిని సక్రియం చేసే విధి నీకు ఇప్పుడే, ఈ క్షణం అయితే ఇప్పుడే ఇక్కడే బిడ్డ. నీ శక్తి అంతా ఉపయోగించు. నీ పూర్తి శక్తితో, నీ పూర్తి ఆత్మతో, నీ పూర్తి ఆత్మ గొంతుతో 11 సార్లు జై కులదేవత అని రాయ్. ఇది కేవలం రాయటం కాదు, ఒక మంత్ర ఉచ్చారణ. నువ్వు ఎలా రాస్తావో అలా నీ శరీరంలోని 7 చక్రాలు మేల్కొంటాయి. ప్రతి కామెంటులో నీ పాపాలు కోసుకుపోతాయి. మరియు జాగ్రత్త, నువ్వు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే ప్రయత్నం చేశావు అంటే అది బెదిరింపు కాదు, ఇది గురుదక్షిణ. మనం ఎవరి నుంచైనా జ్ఞానం లేదా శక్తి తీసుకుంటే వాళ్లకు ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే ఆ విద్య ఫలించదు. నీ ఒక్క లైక్, నీ ఒక్క హాజరు అని నువ్వు ఇక్కడ అర్థం చేసుకో. నువ్వు నా మాట విన్నావని సబ్స్క్రైబ్ చేయటంలో ఈ సంకల్పం. నువ్వు ఇక నా కుటుంబ సభ్యుడివి అని. నువ్వు అంత నీచుడువా? ప్రసాదం తీసుకుని కూడా ధన్యవాదాలు చెప్పకుండా? కాదు కదా. నా బిడ్డ అలా ఎప్పుడూ కూడా ఉండడు. నా బిడ్డ దగ్గర నుంచి అలా ఎప్పుడూ కూడా జరగదు. నీకు అనిపిస్తోందా ఈ వీడియో అయిపోతోంది అంటే ఇక నేను వెళ్ళొచ్చు అని? కాదు, ఆగు. ఇంకా నా కృప కురిసే బాకీ ఉంది. నేను నీ తల మీద చెయ్యి వేస్తున్నాను, అనుభవించు. నీ కళ్ళు మూసుకొని ఒక చల్లని గాలి ఆ స్పర్శను అనుభవించు. నీకు ఒక జలధరింపు అనిపించిందా? అదే నా స్పర్శ, నీ కులదేవత స్పర్శ. ఇక నువ్వు ఒంటరివి కావు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో నీడలా నడుస్తాను. శ్మశానమైన, లేకపోతే కోర్టు అయినా, కచేరీ అయినా, స్వర్గమైన, ఆసుపత్రి అయినా, వ్యాపారమైనా, ప్రతి చోట నేను నీ నీడలా నిలబడి ఉంటాను. కేవలం నువ్వు వెనక్కి తిరిగి చూడకు. గతం పేజీలు కాల్చేయి. ఈరోజు నువ్వు కొత్త జన్మ ఎత్తావు. కొత్తగా నీ జీవితంలో ఏదో జరిగింది. ఈరోజు నువ్వు ఒక కొత్త మనిషివి. ఆ పాత పిరికివాడివి మరియు దుఃఖ మనిషివి కాదు, ధైర్యవంతుడివి. నీ జీవితం మారుతోంది, ఎందుకంటే కులదేవత నిన్ను ఆశీర్వదించింది. ఎలా నువ్వు నడవాలో, ఏ దారిలో నువ్వు వెళ్ళాలో నీకు దారి చూపించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఏది ఏమైనా నీ కులాన్ని, నీ వంశాన్ని, నీ తరతరాలని నేను కాపాడుతాను. నేను అడిగేది నీ నిష్కల్మషమైన ఒక భక్తి, ఒక పిలుపు, నన్ను నమ్మటం. ఇంతే అడుగుతున్నా బిడ్డ అంటూ ఈరోజు నీ కులదేవత ఇలా అంటోంది బిడ్డ. ఇక్కడ నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని హోమాలు, యజ్ఞ యాగాదులు చేసినా కూడా ఎప్పుడు ఇంటి పెద్దను మర్చిపోయిన వాళ్ళు, కులదేవతను మర్చిపోయిన వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి అక్కడ ఏ పూజ కర్మాలు చేసినా కూడా అవి ఆ దేవుళ్ళు తీసుకోరు బిడ్డ. వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తి తన అమ్మా నాన్నల్ని మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు, తన కుల దేవతని మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు, వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చాడు, నేను ఎలా ఆశీర్వచనం ఇస్తాను అని అనుమానం వాళ్ళ మనసులో వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఇంటి పెద్దల్ని, నీ తల్లిదండ్రులని, నీ కులదేవతని స్మరిస్తావో, తలుస్తావో, కొలుస్తావో, ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ప్రతి ఒక్క భగవంతుడు, ప్రతి ఒక్క దేవుడు కూడా తీసుకుంటారు. ఎవరైనా కావచ్చు, నీ సాయి కూడా అంతే. కాబట్టి జాగ్రత్త. కులదేవతని ఎప్పుడు మర్చిపోకు. కులదైవం వేరు, ఇష్టదైవం వేరు. నీ ఇష్టదైవాన్ని నేను ఎప్పుడు నీతో ఉంటాను, నీ కులదైవాన్ని ఎప్పుడు మర్చిపోకు. నీ కన్న తల్లిలాగా కులదైవం అంటే. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.